తెలంగాణలో పురపోరు ముగిసింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనే చర్చ మొదలైంది. ఏ పార్టీకి ఎన్ని డివిజన్లలో గెలుచుకోబోతుంది, ఏ పార్టీ ఎన్ని వార్డుల్లో గెలుచుకోబోతుంది, ఏ పార్టీ ఎన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకోబోతుంది, ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో అధికారాన్ని చేపట్టబోతోంది అనే చర్చ జోరుగా జరుగుతోంది. అధికార పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోబోతుందా లేక బీఆర్ఎస్ తన సత్తాను చాటుతుందా, బీజేపీ ఊహించని ఫలితాలు దక్కించుకోబోతోందనే చర్చ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్ దే హవా అని అంటూ ఉన్నాయి. ఏ ఎగ్జిట్ పోల్ ఏ పార్టీకి ఎన్ని చోట్ల అధికారాన్ని కట్టబెట్టే అవకాశం ఉంది అని చెప్తోందనే వివరాలను బిగ్ టీవీ ఇప్పుడు మీకు అందించబోతోంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు 68 నుంచి 76 మున్సిపాలిటీలు దక్కుతాయని అంచనా వేసింది. అలాగే 29 నుంచి 36 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం అవుతుంది అని అంచనా వేసింది. ఇక బీజేపీ కేవలం 3 నుంచి 5 స్థానాలకే పరిమితం అవుతుంది అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలను దక్కించుకోబోతోందని ఎవరికి వారు అంచనాల్లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణలో 116 మున్సిపాలిటీల్లోనూ 7 కార్పొరేషన్లోనూ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 2996 వార్డులు కార్పొరేషన్ డివిజన్లకు కలిపి ఎన్నికలు జరిగాయి. ఇందులో 14 స్థానాల్లో ఏకగ్రీవం అయిపోయాయి. ఇప్పుడు నేను మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ డీటెయిల్స్ అందిస్తూ ఉన్నాను. ఇదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే మీరు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు కదా. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్ని స్థానాలు ఏ పార్టీ గెలుచుకుంటుంది అని, అలాగే ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లో ఏ పార్టీ ఎక్కడ కైవసం చేసుకుంటుందని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే పీపుల్స్ పల్స్ ఇచ్చిన నివేదికను ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను. పీపుల్స్ పల్స్ అంటోంది రామగుండంలో 30 నుంచి 40 డివిజన్లలో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుందని, బీఆర్ఎస్ 16 నుంచి 20 డివిజన్లలో విజయకేతనం ఎగరవేస్తే బీజేపీ 3 నుంచి 6 డివిజన్లలో మాత్రమే విజయకేతనం ఎగరవేస్తుంది. ఇతరులు రామగుండం కార్పొరేషన్లో 4 నుంచి 7 డివిజన్లను గెలుచుకునే అవకాశం ఉంటుందని. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అని పీపుల్స్ పల్స్ చెబుతోంది. ఇక మంచిర్యాల ఏ విధంగా ఉండబోతోంది, మంచిర్యాల కూడా కాంగ్రెస్ కైవసం అవుతుంది అని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తుంది. 39 నుంచి 43 డివిజన్లో కాంగ్రెస్ గెలుస్తుంది. 8 నుంచి 12 డివిజన్లను మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంటే 6 నుంచి 9 చోట్ల మాత్రమే బీజేపీ డివిజన్లను గెలుచుకుంటుంది. ఇతరులు 1 నుంచి 2 చోట్ల ప్రభావాన్ని చూపిస్తారని చెప్తుంది. అంటే మంచిర్యాల కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ వశమే అవుతుంది అని. ఇక కొత్తగూడెంకి సంబంధించి 28 నుంచి 34 డివిజన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్తుంది. 7 నుంచి 9 డివిజన్లను మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్తుంది. ఇక్కడ సిపిఐ ప్రభావాన్ని చూపిస్తుంది. బీజేపీ ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కొత్తగూడెంలో చూపించడానికి అవకాశం లేదు. బీఆర్ఎస్ కంటే సిపిఐ కొంత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కమ్యూనిస్టుల ప్రాబల్యం అక్కడ ఉంటుంది. 14 నుంచి 16 డివిజన్లలో సిపిఐ తన ప్రభావాన్ని చూపిస్తుంది. 2 నుంచి 4 డివిజన్లను ఇతరులు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఇక కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. కరీంనగర్లో 14 నుంచి 16 డివిజన్లను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంటుంది. 10 నుంచి 12 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకుంటే ఏకంగా 24 నుంచి 29 డివిజన్లను బీజేపీ గెలుచుకుంటుంది. ఎంఐఎం ఇక్కడ 6 నుంచి 9 డివిజన్లలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇతరులు 1 నుంచి 3 చోట్ల ప్రభావాన్ని చూపిస్తారు. అంటే కరీంనగర్ కార్పొరేషన్ని బీజేపీ గెలుచుకోబోతోంది. అక్కడ కమల వికాసం కనిపిస్తుంది అని. ఇంతకు ముందు రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెంలలో బీజేపీ కేవలం 3వ స్థానంలోనే ఉంటే కరీంనగర్లో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో ఉంటుంది. కరీంనగర్ కార్పొరేషన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది. అలాగే నిజామాబాద్లో కేవలం 10 నుంచి 16 డివిజన్లలో కాంగ్రెస్ విజయకేతనాన్ని ఎగరవేస్తే కేవలం 2 నుంచి 4 డివిజన్లలో మాత్రమే బీఆర్ఎస్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. బీజేపీ ఇక్కడ నిజామాబాద్లో మొదటి స్థానానికి బీజేపీ వస్తుంది. 26 నుంచి 31 డివిజన్లలో బీజేపీ విజయకేతనాన్ని ఎగరవేసి ఈ కార్పొరేషన్ని నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక
నల్గొండలో 21 నుంచి 26 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 8 నుంచి 12 డివిజన్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. 6 నుంచి 10 డివిజన్లలో బీజేపీ ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంఐఎం ఇక్కడ 2 నుంచి 4 డివిజన్లలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇతరులు 1 నుంచి 2 డివిజన్లను గెలుచుకునే అవకాశం ఉంది అని నల్గొండ. అంటే నల్గొండ కాంగ్రెస్ కైవసం కాబోతుంది, కాంగ్రెస్ తన హస్తగతం చేసుకోబోతోంది నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి. ఇక మహబూబ్ నగర్కి సంబంధించి 26 నుంచి 30 డివిజన్లను కైవసం చేసుకోబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ తన హస్తగతం చేసుకోబోతోంది. ఇక్కడ 18 నుంచి 22 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకోబోతోంది. 6 నుంచి 8 డివిజన్లలో బీజేపీ ప్రభావాన్ని చూపిస్తే 2 నుంచి 4 డివిజన్లో మాత్రం ఎంఐఎం తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇతరులు 0 నుంచి 1 డివిజన్లో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంటే మొత్తంగా 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరిగితే 5 కార్పొరేషన్లను కాంగ్రెస్ తన హస్తగతం చేసుకోబోతోంది. 2 కార్పొరేషన్లో మాత్రం బీజేపీ తన ప్రభావాన్ని చూపించబోతోందని పీపుల్స్ పల్స్ చెబుతూ ఉంది. ఇక 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఈ 116 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ ఎన్ని చోట్ల ప్రభావాన్ని చూపిస్తుంది, కాంగ్రెస్ గెలుచుకునే మున్సిపాలిటీలు ఎన్ని, బీజేపీ గెలుచుకునే మున్సిపాలిటీలు ఎన్ని, బీఆర్ఎస్ ఎన్ని కైవసం చేసుకోబోతోంది అనే చర్చ ఆసక్తి మీకు కనిపిస్తుంది కదా. మీ ఆసక్తిని బిగ్ టీవీ ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా, ఈ సర్వే ఫలితాల ద్వారా తీర్చబోతోంది. ఇదిగో కాంగ్రెస్ 68 నుంచి 76 మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతోంది. బీఆర్ఎస్ 29 నుంచి 36 చోట్ల కారు పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతోంది. బీజేపీ మాత్రం కేవలం 3 నుంచి 5 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకోబోతోంది. ఎంఐఎం 1 మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది, 0 నుంచి 1. ఇక ఇతరులు 8 నుంచి 14 చోట్ల తమ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. సో కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతోంది, కాంగ్రెస్ అత్యధిక కార్పొరేషన్లను కైవసం చేసుకోబోతోంది. ఈ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైన ప్రభావాన్ని అప్పటి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఈ లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు గుర్తుపై జరుగుతున్నటువంటి ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చాలా స్పష్టంగా చూపించబోతోందనే విషయం అర్థమవుతోంది. ఓట్ షేర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ని దాదాపు కాంగ్రెస్ పార్టీ నిలుపుకుంటున్నట్టుగానే ఈ గణాంకాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మిగిలిన సంవత్సరం ఇప్పటి వరకు మీరు పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వే ఫలితాలు మీరు చూశారు. మరికొన్ని సర్వే ఫలితాలను కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఎన్ని చోట్ల తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్లో ఎన్ని చోట్ల ఎన్ని వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, మొత్తానికి వార్డులు డివిజన్లు కలిపి 2996 వార్డులు డివిజన్లు కలిపి ఉన్నాయి. సో ఎన్ని వార్డులు డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అంటే 1210 నుంచి 1290 వార్డులను డివిజన్లను కలిపి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ ఉంటే 860 నుంచి 930 వరకు కారు పార్టీ బీఆర్ఎస్ తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఇక బీజేపీ మాత్రం కేవలం 250 నుంచి 270 వార్డులు డివిజన్లలో మాత్రమే ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. ఇక ఎంఐఎం 35 నుంచి 44 డివిజన్లు వార్డులలో ప్రభావాన్ని చూపిస్తే, కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎంలు ఇక్కడ 12 నుంచి 17, 10 నుంచి 14 పార్టీల్లోనే తమ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఇతరులు 90 నుంచి 110 స్థానాల్లో తమ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అని పీపుల్స్ పల్స్ చెప్తోంది. సో అత్యధిక వార్డులు డివిజన్లను కాంగ్రెస్ పార్టీ తన హస్తగతం చేసుకోబోతోంది. సో ఈ ఎన్నికల్లో జనం ఏం కోరుకున్నారు, ఏ ప్రాతిపదికన ఓటు వేశారు, జనం అజెండా ఏంటి అన్నది కూడా బిగ్ టీవీ మరికొద్ది సేపట్లో మీకు వివరించబోతోంది. సో మరో పీపుల్స్ పల్స్ ఓట్ షేర్ గురించి పీపుల్స్ పల్స్ ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం. 36% మొత్తం ఈ 2996 డివిజన్లు అలాగే వార్డులో కలిపి ఓట్ షేర్ ఎంత వస్తుందంటే 36% ఓట్ షేర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 29.7% ఓట్ షేర్ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అని చెప్తుంది. బీజేపీ 19.3% ఓట్ షేర్ను బీజేపీ గెలుచుకుంటుంది అని ఇక్కడ ఈ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఇతరులు 9 నుంచి
9.7% ఓట్ షేర్ను సాధించుకుంటారు. 2% ఎంఐఎం తన ఓట్ షేర్ను సాధించుకుంటుంది అని ఈ సంస్థలు అంచనా వేస్తున్నాయి. సో ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్తో కూడా మనం మాట్లాడదాం. నిజానికి వాస్తవమైన అంటే ప్రజాభిప్రాయం 13వ తారీఖున రాబోతోంది. 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎల్లుండి 13వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంటుంది. బ్యాలెట్ పేపర్తో జరిగింది కాబట్టి సుదీర్ఘమైనటువంటి కౌంటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మినిట్ టు మినిట్, రౌండ్కి ఫలితాలు మీకు అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 13వ తారీఖున మీరు మీ టీవీ సెట్లకు, మొబైల్ సెట్లకు అతుక్కొని ఆ ఫలితం ఎలా ఉండబోతుందో రౌండ్కి మారిపోయాయి. ఆ ఫలితం మీరు ఓటు వేసిన మీ మున్సిపాలిటీలో, మీ కార్పొరేషన్లో ఫలితాలు ఎలా మారిపోతున్నాయో ఆ ఉత్కంఠభరితమైన పోలింగ్ ఫలితాలను అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. మన పీపుల్స్ పల్స్ నుంచి నిఖిల్ మనకి అందుబాటులో ఉన్నారు. నిఖిల్తో మనం మాట్లాడదాం. నిఖిల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నిఖిల్ గారు, అధికార పార్టీయే మెజారిటీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గెలుచుకోబోతోంది అని మీ సర్వే ఫలితాలు చెబుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటండి? జనం అజెండా ఏంటి? ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏది ప్రభావాన్ని చూపిస్తోంది ఫలితాలపై? యాక్చువల్గా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ గత 15 రోజులు లార్జ్ స్టైల్లో ఎక్సైజ్ చేసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ మున్సిపాలిటీస్లలో, కార్పొరేషన్స్ లో అండి. ఇంతకుముందు మీరు ఏదైతే చెప్పినట్టు కార్పొరేషన్స్ లో మనం 7 కార్పొరేషన్స్ పరిశీలించినప్పుడు కరీంనగర్, నిజామాబాద్ మినహా మిగతా కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీదే హవా కనిపిస్తున్నది. చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ ముందంజలో ఉంది. ప్రస్తుతానికి అంచనాల ప్రకారం ముందంజలో ఉంది. ఈ మొత్తం ఓవరాల్ మీ పబ్లిక్ మూడ్ ని కనుక మేము పరిశీలించినప్పుడు ఒకటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వ్యూహాత్మకమైన నిర్ణయాలు కానివ్వండి, ప్రజల్లో ఒక నెరేటివ్ ని డెవలప్ చేయడం కానివ్వండి, ప్రతిపక్షాల కంటే వారికి ఉన్న ఆపోనెంట్ పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఎక్కువ అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా గ్రౌండ్ లో దూసుకెళ్లడం, ప్రజాభిప్రాయాన్ని పరిశీలించినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మా స్థానికంగా అధికారంలో కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలో కానీ అధికారంలో ఉంటే మాకు అభివృద్ధి చెందుతుంది, ఏదైనా ప్రభుత్వ ఫలాలు ఉంటే మాకు నేరుగా చేరుతాయన్న ప్రజాభిప్రాయం ఫలంగా పనిచేసింది. రాష్ట్రంలో అధికారంలో పార్టీనే మా మున్సిపాలిటీ కార్పొరేషన్ లో గెలిపించుకుంటే మాకు రానున్న భవిష్యత్తులో లోకల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుందని మేము మొత్తం స్టేట్ వైడ్ గా మా ప్రతినిధులు కానీ మా సర్వే బృందాలు కానీ మాట్లాడినప్పుడు మేజర్ గా వచ్చినటువంటి అంశాలండి. నిఖిల్ గారు, అంటే రాబోయే రోజుల్లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు ఓట్ చేశారా? ప్రస్తుత సంక్షేమ పథకాలపై పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓట్ చేస్తున్నారా? ప్రస్తుత పథకాలపై కాస్త సంతృప్తి ఉందండి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు చాలా చోట్ల మేము మాట్లాడినప్పుడు బస్సులలో కానీ, కొంత స్లమ్ ఏరియాలో కానీ ఇంద్రమ్మ ఇళ్ల ప్రభావం కానివ్వండి, లేకుంటే ఉచిత విద్యుత్ ప్రభావం కానీ ఖచ్చితంగా మహిళల్లో చాలా బలంగా ఉంది. సో ఇక్కడ బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. మున్సిపల్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో మేమే ప్రజలు మా వైపే తిరుగుతున్నారు అని. కానీ మీ ఫలితాల్లో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. బీఆర్ఎస్ పరిస్థితి చూసినప్పుడు ఏమైందంటే అండి, మనకి ఒక ఉమ్మడి మెదక్ జిల్లా మినహా ఎక్కడ అంత ప్రభావవంతంగా చూపట్లేకపోయిందండి. కార్పొరేషన్స్ ని పరిశీలించినప్పుడు మహబూబ్ నగర్ లో కొంచెం కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వగలిగింది. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల ప్రకారం బీఆర్ఎస్ క్యాడర్ కొంచెము గ్రౌండ్ లో పరిశీలించినప్పుడు కొంత నైరాశ్యం కనిపించిన విషయం వాస్తవం అండి. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కాంగ్రెస్ కు ధీటుగా గ్రౌండ్ లెవెల్లో అంత గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండే. నాకు కూడా అది ఆశ్చర్యం వేసింది. మీరు ప్రకటించిన ఫలితాల్లో మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీగా ప్రభావం చూపించింది. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా. అక్కడ బీఆర్ఎస్ కొంత బాగా పెర్ఫామ్ చేయడానికి కారణం ఏంటి అని? అక్కడ బీఆర్ఎస్ బలంగా పనిచేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కొంచెం నువ్వా నేనా అన్నంత పోటీ తీసుకున్నారండి. వాళ్ళు దాదాపు బీఆర్ఎస్ ఒక 2 నెలలు 3 నెలల ముందు నుంచి అక్కడ వ్యూహాత్మకంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం మొదలు పెట్టారు. మేము అబ్జర్వ్ చేసిన పరిస్థితులను పరిశీలించిన ఇట్స్ అబ్సల్యూట్లీ ప్యూర్లీ ఫర్ లోకల్ లీడర్షిప్.